పాటమా నాకు ప్రాణమైతీవో పాటమా, చూపు లేకున్నా ఉన్నానమ్మా, గూడు లేకున్నా ఉంటానమ్మా, నువ్వు లేకుండా ఉండని తల్లి పాటమా, పాటమా పాటమా నాకు ప్రాణమైతీవో పాటమా. ఇది మేడం రేవంత్ రెడ్డి సార్ది కాంగ్రెస్ మీటింగ్కి వచ్చినప్పుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సార్కు 1,00,000 రూపాయలు ఇవ్వమని రేవంత్ రెడ్డి సార్ చెప్తే 1,00,000 రూపాయలు నాకు కొంచెం మస్తు పెట్టిరక్క. అమ్మకి ఏమన్నారట, పెద్ద పెద్ద బస్ స్టాండ్ లో పడేయి కదా, పెద్ద పెద్ద దుకాణంలో వేసేసిరా, ఎందుకు ఉంచుకుంటున్నావు అంటే అక్క ఈయన బ్లైండ్ కదా, ఈయన గుడ్డోడు కదా అని చూసి నవ్వారట అక్క. మమ్మీ గుర్తొచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? వెళ్ళిపోవాలి ఇంటికి అనిపిస్తుందా? అమ్మ గిట్లా ఏడ్చినట్టు తెలిస్తే ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. 9 నెలలు మూసి నన్ను కన్నావా నా కవితమా. వెల్కమ్ టు విలేజ్ టీవీ. ఇవాళ వల్ల ఒక మంచి టాలెంట్తో మీ ముందటికైతే వచ్చేసిన. ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పి ఒక అద్భుతమైన పాటని మనందరి ముందటికి కొన్ని లక్షల వ్యూస్లో పాడినటువంటి ఒక చిన్న గొంతుక. ఎండల్లో బండోలే ఎండిన డొక్కలతోటి. కానీ ఒక బ్యాడ్ లక్ ఏంటి అంటే పుట్టినప్పటి నుంచి తనకి కంటి చూపు లేదు. సో ఏదైతే ప్రపంచానికి తెలవాలి అన్న ఒక రైతన్న గురించి పాట పాడి లక్షలాది మందికి ఎలా అయితే పరిచయం అయ్యాడో ఆ లక్షల ప్రపంచాన్ని చూడడానికి తనకు కళ్ళు రావాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం తనకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముందే చెప్తున్నాను ఈ వర్డ్ ఎందుకు అని అంటే కింద స్క్రోల్లో మీకు తన ఫోన్పే గూగుల్ పే నెంబర్స్ వాళ్ళ అమ్మ నాన్నకి సంబంధించినవి మేము షో చేస్తున్నాము. దయచేసి తనకి కంటి ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ చేస్తే కనుక కళ్ళు వస్తాయని డాక్టర్లు హామీ ఇచ్చారంట. సో మీకు తోచినంత సహాయాన్ని తనకు అందించాలని మళ్ళొక్కసారి మీ అందరి తరపున విలేజ్ టీవీ తరపున బాబుకి మంచి జరగాలని తన టాలెంట్ ఇంకా వృద్ధులకి రావాలి అని కోరుకుంటూ తన పాటల్లోకి వెళ్ళిపోదాం. తన టాలెంట్ అంతా కూడా చూద్దాం. ఇంకా హాయ్ వికాస్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. బాగున్నావా? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? అక్క నేను 3rd క్లాస్ చదువుతున్నా అక్క. ఓకే, పాటలు బాగా పాడుతున్నావు తెలుసా నువ్వు? థ్యాంక్ యూ అక్క. నీకు ఎట్లా చెప్పారా అద్భుతంగా ఉంది నీ వాయిస్ అని? చెప్పిర్రు అక్క మస్తు మంది. ఓకే వికాస్, నీ పరిచయాన్ని మొత్తం చెప్పేస్తావా? అమ్మ నాన్న పేరేంటి, మీది ఏ ఊరు, నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు అన్నీ చెప్పేస్తావా? మన వాళ్ళందరికీ ఒకసారి చెప్పేసి అందరికీ హాయ్ చెప్పు ఫస్ట్. అందరికీ హాయ్ అన్నలు. నా పేరు వికాస్. అందరికీ నమస్కారము. నేను మీ వికాస్. అమ్మ పేరు కవిత, నాన్న పేరు లచ్చురామ్. ఏ ఊరు? మా ఊరు గాంధారి, కామారెడ్డి జిల్లా లొంకతాండా. ఓకే, కామారెడ్డి డిస్ట్రిక్టా? అవును అక్క, కామారెడ్డి డిస్ట్రిక్ట్. చదువుకునేది ఎక్కడ? నిజామాబాద్ అక్క, స్నేహ సొసైటీ స్కూల్ పేరు. హాస్టల్లో ఉంటావా? అవునక్క, హాస్టల్లో ఉంటా. అవునా? అవునక్క. ఓకే నాన్న, ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడినావు నువ్వు? అక్క 4 పాటలు పాడినక్క. ఓకే, స్టూడియోలో 4 పాటలు పాడావు. అవునక్క. మొత్తం ఎన్ని పాటలు వచ్చు నీకు? అక్క నాకు మస్తు వచ్చు అక్క, చాలా వచ్చు. ఓకే, చాలా అద్భుతంగా పాడుతున్నావు తెలుసా. నీకు నువ్వు పాడిన ఈ పాటలలో నీకు చాలా ఇష్టమైన పాట ఏది? అక్క రైతన్న పాట అక్క. రైతన్న పాట ఇష్టమా? అవునక్క. పాడతావా మన వాళ్ళ కోసం ఒకసారి? పాడతా అక్క. చలో. ఎండల్లో బండోలే ఎండిన డొక్కలతోటి, బురదల్లో నీరు దాగి ఆకలి తీర్చుకుంటూ, ఎద్దోలే మోద్దోలే పొద్దుతో పోటీ వడుతూ, నీకండా గుండెను పిండి పైరుకు ప్రాణం పోసి, కంటిలో కత్తులు గుచ్చి పంట సేలకు సెంట్రింగ్ చేసి, కాపరి వయసలిలో చచ్చావా మాయన్న, నీ ఎత్తు పైరును పెంచావా మాయన్న, కాపరి వయసలిలో చచ్చావా మాయన్న, నీ ఎత్తు పైరును పెంచావా మాయన్న, పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో, మా కడుపుల మెతుకు అయ్యా. అసలు నాకు మాటలు రావట్లేదు నీ పాట విన్న తర్వాత తెలుసా. థ్యాంక్ యూ. నిజంగా నీది కంచు కంఠం, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది నాన్న నీకు. ఇంకా నువ్వు గాత్రాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండు నీ పాటల కోసం, ఓకేనా? ఇంత ఒక రైతు జీవితానికి కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరం కూడా రైతు జీవితాన్ని కళ్ళ ముందు చూపించేసింది. అంత అద్భుతంగా రాశారు. రచయితకి మళ్ళీ తనకు అవకాశం ఇచ్చినటువంటి భిక్షు నాయక్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ టు యూ మన విలేజ్ టీవీ తరపున తెలియజేస్తున్నాను. వికాస్, ఇంకొక పాట కూడా ఉంటుంది కదా నీది యూట్యూబ్లో, పాటమ్మ సాంగ్. అవునక్క, ఉంటుంది అక్క. వచ్చా ఆ పాట? నోటెడా నీకు? నోటెడ్ అక్క. ఓకే, పాడతావా? పాడతా అక్క. పాడేసే. పాటమ్మా నాకు ప్రాణమైతీవో పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవో పాటమ్మా,
పాటమా పాటమా నాకు ప్రాణమైతీవో పాటమా పాటమా పంచ ప్రాణమైతీవో పాటమా నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డనాడు నేను పాడి ఆనమ్మా ఏడుపు పాట బడికెళ్ళేటప్పుడు పంతులయ్యా కొడితే వెతికి ఆనమ్మా బతుకు బాట. వికాస్ అక్క ఇప్పుడు నువ్వు పాడతావని ఊరు అందరికీ తెలుసా మీ ఊర్లో? తెలుసక్క, కానీ అప్పుడు నేను పాట పాడక ముందే నాకు తక్కువ మస్తు పెట్టిరక్క. అమ్మకి ఏమన్నారట, పెద్ద పెద్ద బస్ స్టాండ్ లో పడేయి కదా, పెద్ద పెద్ద దుకాణంలో వేసేసిరా, ఎందుకు ఉంచుకుంటున్నావు అంటే అక్క మా అమ్మ నాకు ఈడలేదక్క, వదలలేదు. విడిచిపెట్టమని చెప్పారా నిన్ను? అవునక్క. అయ్యో అవునా? అవునక్క. అమ్మాయినా కూడా విడిచిపెట్టలేదు నిన్ను. ఇప్పుడు ఏమంటున్నారు? మరి నువ్వు ఇంతగా పాడుతున్నావు, ఇన్ని ఛానళ్ళల్లో కనిపిస్తున్నావు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? ఇక పాడితే ఇక కయ్యం పెట్టిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడుతారు అక్క. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నారా? అవునక్క. రమ్మంటున్నారా? మా ఇంటికి రా అని పిలుస్తున్నారా? ఎప్పుడైనా పిలుస్తున్నారు అక్క. అప్పుడు మా అమ్మ ఎటైనా లగ్గంకి పోతే, ఎవరు ఎటైనా పండుగకి పోతే అప్పుడు ఇట్లా ఫ్రెండ్స్లు ఉంటారు కదా అక్క, అమ్మలు, అయితే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారట, ఈయన బ్లైండ్ కదా, ఈయన గుడ్డోడు కదా అని చూసి నవ్వారట అక్క. అవునా? అవునక్క. ఇప్పుడు అట్లా లేదు కదా, ఫీలింగ్ పోయింది కదా, బాబుకి కళ్ళు కనబడకుండా మంచిగా వాడుతున్నాడు, టాలెంటెడ్ అయిపోయాడు అని చెప్పి అందరు మెచ్చుకుంటున్నారా ఇప్పుడు? అవునక్క, మెచ్చుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అక్కడ లేరు నాకు గిట్లా మా బాబాయ్ వాళ్ళ బిడ్డలు, నాకు చెల్లెలు, ఇంకా మాకు మా అన్నలు, ఇంకా మా ముంగుట్టు ఉంటారు మా బాబాయ్ వాళ్ళు. ఓకే. వాళ్ళ కొడుకు నాకు అన్ననే అవుతాడు. ఓకే. వాళ్ళతో ఆడుకుంటావా అప్పుడప్పుడు? అవునక్క. హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకుంటావా? కాక మా అన్నతోటి ఆడుకుంటా, సొంత అన్నతో. అవునా? మీ మమ్మీ నిన్ను వదిలిపెట్టి ఉండదు కదా అసలు. మరి నువ్వు ఉండగలుగుతున్నావా హాస్టల్కి వెళ్ళినప్పుడు? ఎట్లా? మమ్మీ గుర్తొచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? వెళ్ళిపోవాలి ఇంటికి అనిపిస్తుందా, లేకపోతే అక్కడే ఫ్రెండ్స్తో ఉండాలనిపిస్తుందా? అక్క నాకు ఒక 2-3 రోజులు నాకు మంచిగా అనిపిస్తుంది. తర్వాత అమ్మ గిట్లా ఏడిచినట్టు తెలిస్తే ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. మా అమ్మ మంచిగా మాట్లాడితే ఫ్రెండ్స్ తోటి ఉండాలని అనిపిస్తుంది. అవునా? మమ్మీ మంచిగా హ్యాపీగా ఉంటే నీకు కూడా అక్కడ హ్యాపీ అనిపిస్తుంది. అవునా? మరి నువ్వు చెప్పాలి కదా మమ్మీకి, నేను హ్యాపీగా ఉన్నా, నువ్వు కూడా హ్యాపీగా ఉండు, నేను మంచిగా చదువుకుంటాను, నువ్వు చెప్పాలి కదా. చెప్తా అక్క. చెప్తావా? చెప్పినా. వెరీ గుడ్ నాన్న, మంచి భవిష్యత్తు ఉంది నీకు, అస్సలు ఏడవద్దు, బాధపడద్దు. ఓకేనా? ఓకే అక్క. ఓకే. సరే, ఇప్పుడు మన వాళ్ళ కోసం మళ్ళీ ఒక పాట ఏం పాడాలనుకుంటున్నావు? అక్క నేను ఆర్మీ పాట పాడతా అక్క. ఓకే, పాడేసి. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतने सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतने सी है दिल की आरज़ू ओ ओ ओ सब सो सिवरी खलियान मेरी जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गाँव मेरा जा लौट के वापस जा न सका ओ वतनावी मेरी वतनावी तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबा वाला था तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतने सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतने सी है दिल की आरज़ू केसरी ओ हीर मेरी तू हंसती रहे तेरी आँख घड़ी भर नम ना हो मैं मरता था जिस्म कड़े पेल कभी उसका उजाला कम ना हो. నిజంగా చాలా ఎనర్జెటిక్గా పాడుతున్నావు నాన్న, సూపర్. అసలు నాకు నిజంగా మాటలు రావట్లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అక్క నాకు కొమరం కూడా పాట వచ్చక్క. మొత్తం వచ్చా? నాకు మొత్తం వచ్చి. పాడేస్తావా? పాడేస్తా అక్క. ఓకే, డన్, పాడేసి. భయమా నిన్ను గన్న నేల తల్లి ఊపిరి పోసిన చెట్టు సేవ పేరు పెట్టిన కోండు జాతినితో మాట్లాడుతుర్రా
వినబడుతుందా? కొమురం భీముడో కొమురం భీముడో కొర్రా శూన్యగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో ప్రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కాల్మొక్త పాంచేరని వంగి తోగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో. జులుము గత్తెకు తలను వంచి తోగాల కుడుము తల్లి పేగుల పెరగానట్టేరో పెరగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రా శూన్యగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. సర్మా ఒలిసే దెబ్బకు ఒప్పంటూగాల సినికే రక్తము చూసి సెదిరి తోగాల నువ్వులేసి కన్నీరు ఒలికి పోగాల. భూతల్లి సనువాలు తాగానట్టేరో తాగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రా శూన్యగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. నిజంగా సూపర్, అసలు విత్ డైలాగ్స్తోని గమకాలు వేస్తూ చాలా అద్భుతంగా పాడుతున్నాడు. ఇంత మంచి మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినటువంటి భిక్షు నాయక్ అన్నకి మళ్ళొక్కసారి హ్యాట్సాప్ చెప్తున్నాను. మంచి టాలెంట్ని అయితే మా అందరికీ ప్రపంచానికి పరిచయం చేశారు అన్న. మిగతా డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ చూస్తున్నారు కదా, బాబుకి ఇంకా మంచి భవిష్యత్తును మీరంతా కలిసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో నాని, ఇంకొక పాట ఏం పాడతావు? అల్లరి అల్లా అల్లహే అల్లా అల్లహే అల్లా పాడతావా? అవునక్క. ఓకే, తెలుగులోనే దీనిలోనే వచ్చా మొత్తం లాంగ్వేజ్ అంతా? వేరే లాంగ్వేజ్లో కూడా పాడతావా? కాదక్క, ఆ పాట ఉంటుంది కానీ కొద్దిగా హిందీ మిక్సింగ్ ఉంటుంది. మిక్సింగ్ ఉంటుంది. మిగతా లాంగ్వేజ్లో కూడా పాడతావా? పాడతా. ఓకే, ఇదైతే పాడు. ఇది పాడిన తర్వాత అటు వెళ్దాం, సరేనా? ఓకే అక్క. ఓకే, డన్. మనసుని చూసిన నేని మనసులో నా చోటు నోచలేదే, కన్నులే చూసిన నేని అందరిని చూసి ప్రేమించలేదే. మనసుని చూసిన నేని మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఎదువా మిల్ జయే వఫాయే తూ అల్లరే అల్లా ఆందల కన్నుల కన్నీళ్లకు అల్లరే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లరే అల్లా, ఆందల పెదవులు చిరునవ్వుకు అల్లరే అల్లా, నేను కారణమవుతాను ప్రతి జన్మకు. వికాస్, ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నావు కదా, అవునక్క. ఇది ఇప్పుడు అమ్మ కానీ నాన్న కానీ మీ గురువు కానీ చెప్తే నేర్చుకుంటున్నావా, నీకు నచ్చినవి నేర్చుకుంటున్నావా? అక్క, నాకు అమ్మ వాళ్ళు ఫోన్లో వినిపిస్తారు ఓకే ఇట్లాంటి పాటలు. ఇది నేర్చుకో అని అమ్మ వాళ్ళు చెప్తారా నీకు? అవునక్క, చెప్తారు. ఏదైనా పాట కష్టం అనిపించిందా నేర్చుకోవడానికి? అనిపించలే అక్క. ఏది అనిపించలేదు ఇప్పటివరకు? అవునక్క. విన్న వెంటనే నేర్చుకున్నావా ప్రతిదీ కూడా? అవునక్క. ఓకే, మరి ఇప్పుడు ఏం పాట పాడతావు నెక్స్ట్? మరాఠీ అక్క. మరాఠీలో పాడతావా? అవునక్క. ఓకే, ఏం పాట అది? దక్కనరు పాచి పోరిగి మాజా మామచ్చి. ఓ ఓకే, బాగుంటుందా అది? పల్లె పాటనా? అవునక్క. ఓకే, పాడేసే మరి. संजय सोलल भैया मैं तुम्हारे विकास रिसा मत मासिर गीत बोलो सको भैया अब मैं गोरर गीत बोल रहा भैया रिसा मत मासी के रोचु सासी मन कर मत दासी मारी आड़ी मरगी जन्नती वे गोवन वासी अब चरा रोचु भ्यासी रिसा मत मासी के रोचु सासी मन कर मत दासी मारी आड़ी मरगी जन्नती वे गोवन वासी अब चरा रोचु म्यासी मारा बाप लायो जन्ना हिट पड़े दीनी कोनी तारो पेट पाको जन्ना लाती थी सरका दीनी तारो बाड़ा हुयो जन्ना झोली कन रकाड़ दीनी कांके मा पाड़ पाड़न काया घास गेच मासी हड़कारो माळो वे गोचू ए मासी कम करन काळो वे रोचू ए मासी
రిసమత్ మసి కేరుచు సాసి మన కరమత్ దాసి మరి ఆడి మరికి జన్నతి వేగవన్న వాసి अब चरारो चुम्यासी रात रात मन ఊటాడన్ దుద కాళ్ళిన ఆకలి కేచి. బా సూపర్ వికాస్. ఇంత బాధ ఉందా ఈ పాటలో? అనక ఇక్కడ ఇందులో పెట్టే టార్చర్ అంతా కూడా అట్లా చూపించారు ఆ వీడియోలో. ఆ రోజు నువ్వు కూడా యాక్టింగ్ చేసావు కదా దాంట్లో? అవునక్క నేను చేశాను. నీకు ఆ రోజు ఏమి ఇబ్బంది అవ్వలేదా? కాలే ఎక్కడ చేశారు అది షూటింగ్? ఈయన అక్క మా ఊర్లోని. మీ ఊర్లోనే చేశారా? అవునక్క. వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసారా అవునక్క షూటింగ్ చేయడానికి అంతా? అవునక్క. ఓకే ఓకే సూపర్. నువ్వు మంచి సింగర్తో పాటు మంచి యాక్టర్ కూడా అన్నమాట. చెంకక్క. మరి వికాస్ మంచి చదువుతాడా? చదువుతా అక్క. చదువుతాడా? ఏ ర్యాంక్ వస్తాడు క్లాస్లో? అక్క నేను థర్డ్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తావా? అందరికంటే బాగా చదువుతావా? టాపర్వా లేకపోతే నార్మల్గా చదువుతావా? టాపర్ అవుతావా? వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఇంకొక పాట ఏదైనా పాడతావా? పంజాబీ లాంగ్వేజ్ కూడా వచ్చు అన్నావు కదా? కొంచెం వచ్చు. పాడతావా? అవునక్క. ఓకే నాన్న. तू मेरी वाल तकड़ी रवे न मेरे तेरे तो नजर हते थी मैं तेरे बलाटी गोरिए फोन लेकर कौन जाते दी. तू मेरी वाल तकड़ी रवे न मेरे तेरे तो नजर हते थी मैं तेरे बलाटी गोरिए फोन तेरा कौन जाते दी. వికాస్ నీకు అయ్యో రామ రామ బాలి సాంగ్ వచ్చు కదా? అవునక్క. ఒకసారి పాడు నాన్న. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి ఘాటెటు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నదే బాలి మన జగ గీడున్నదే బాలి కట్టిన ఇల్లు ఇడిసి బాలి నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి పడుకున్న మంచం ఇడిసి బాలి నీ యాలి పిల్లలు ఇడిసి బాలి ఘాటెటు పోతున్నవే అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి. ఓకే నాన్న. ఇంకేం పాటలు వచ్చు నీకు? ఏం పాడతావు? అక్క రామ్ సియారామ్. రామ్ సియారామ్ పాడతావా? అవునక్క. ఓకే పాడు మరి మన వాళ్ళ కోసం. రామ్ సియారామ్ సియారామ్ జయ జయ రామ్ రామ్ సియారామ్ సియారామ్ జయ జయ రామ్ मेरे तन मन धड़कन में सिया राम राम है मन मंदिर के दर्पण में सिया राम राम है तू ही सिया करा राधा का तू ही श्याम जन्मों जन्म का ही है साथ है मीरा का तू भजन भजते हरि पवन तुसी नबील की ये बात है. సూపర్ వికాస్, అద్భుతం. ఎంత ఎనర్జెటిక్గా పాడుతున్నావు తెలుసా? ఖచ్చితంగా నువ్వు మ్యూజిక్ నేర్చుకోవాల్సిందే. థ్యాంక్ యూ అక్క. చూసారండి ఎంత ఎనర్జెటిక్గా పాడుతున్నాడు. వాయిస్ నిజంగా కంచుకంటాం కదా, ఒప్పుకోవాల్సిందే. అంత అద్భుతం అని అనిపించుకుంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఇంత చిన్నోడు ఇంత గాత్రం ఉండడం నిజంగా అదృష్టం. దేవుడు కళ్ళు ఇవ్వకపోయినా తనకు ఒక కళనైతే ఇచ్చాడు. ఇది వాస్తవం. నిజంగా చాలా అద్భుతమైన గాత్రం ఇది. వికాస్, నీ హ్యాబీస్ ఏంటి అసలు? నీకు ఏమి ఇష్టం ఎక్కువగా? అక్క నాకు కీబోర్డ్ ఇష్టం, వీణ ఇష్టం. వీణ, కీబోర్డ్ అవి ప్లే చేయడం ఇష్టమా? అవునక్క, ప్లే చేయడం. నేర్చుకుంటావా మరి అవకాశం ఉంటే? నేర్చుకుంటా అక్క. ఓకే, వోకల్ మ్యూజిక్ కూడా నేర్చుకో. ఓకేనా? సంగీతం కూడా నేర్చుకో అంటున్నా. సరే, పాడడానికి. సరేనా? అమ్మ, ఎలా ఉంది బాబు? ఇంత మంచిగా పాడుతున్నాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉన్నారా? మా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. కానీ బాబు పాట అందరు వింటుండ్రు కానీ బాబు కళ్ళుతోని బాబు ప్రపంచానికి చూడలేదని అది ఒకటే బాధ ఉంది మేడం. కళ్ళు లేకపోయినా అంత మంచి గాత్రం ఉంది, దానికైతే ఒక విధంగా సంతోషించాలి. అవును మేడం. డాక్టర్స్ ఏమంటున్నారు అంటే, కలిసారు కదా? అంటే ఇప్పుడు 12 సంవత్సరాల్లో ఉన్నాడు మేడం. ఇప్పుడు ఆపరేషన్ అవుతుంది, ఒక్క కళ్ళు అయినా ఆచే అవకాశం ఉందని చెప్తుండ్రు మేడం. ఒక్క కన్ను వస్తుందా? అవును మేడం, ఒక కళ్ళు వస్తుందని అంటుండ్రు మేడం. అంటే ఎంత ఖర్చు వస్తుంది? 20 లక్షలు అవుతుందని చెప్తుండ్రు మేడం. ఎక్కడ అమ్మా ఈ హాస్పిటల్? ఇక్కడ ఎల్వి ప్రసాద్లోనే ప్రైవేట్ కూడా ఉన్నది మేడం, గవర్నమెంట్ కూడా ఉంది. మేము ప్రైవేట్ హైదరాబాద్ లో ప్రైవేట్ లో అడిగాం మేడం. నాన్న వికాస్ వాళ్ళ నాన్న ఏం పని చేస్తారు? వ్యవసాయం
కూలి పనిలో చేస్తాం మేడం. అవునా, ఇక్కడే ఇక్కడే ఊర్లోనే వేసుకుంటారా? మీరు కూడా వెళ్తుంటారా? వెళ్తాం మేడం, బాబు హాస్టల్ పోయినప్పుడు వెళ్తూ ఉంటా. మీకు ఇద్దరు అబ్బాయిలు? ఒకడ ఇద్దరు అబ్బాయిలు మేడం. ఇది చిన్నోడు వికాస్, చిన్నోడు. పెద్ద అబ్బాయి ఎక్కడ? పెద్ద అబ్బాయి స్కూల్ పోతాడు మేడం. ఓకే, స్కూల్కి వెళ్తాడు. ఓకే అమ్మ. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ కొంతమంది మీకు హెల్ప్ చేస్తామని మాట ఇచ్చారు కదా, హెల్ప్ చేశారా? ఇప్పటివరకు ఏమన్నా సహాయం అందిందా? అందింది మేడం. రేవంత్ రెడ్డి సార్ది కాంగ్రెస్ మీటింగ్కి వచ్చినప్పుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సార్కు 1,00,000 రూపాయలు ఇవ్వమని రేవంత్ రెడ్డి సార్ చెప్తే 1,00,000 రూపాయలు సభలోనే ఇచ్చిపోయిండ్రు మేడం. ఓకే. నా బాబు ఒక పాట పాడిండు, వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు 1,00,000 రూపాయలు సభలో పాట పాడితే వెంటనే అనౌన్స్ చేశారు. సుభాష్ రెడ్డికి చెప్తే సుభాష్ రెడ్డి సార్ వెంటనే ఇచ్చిండు. ఇచ్చేసారు. అవును మేడం, ఇచ్చేసిండు 1,00,000 రూపాయలు. సోను సూద్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కదా మీరు? సోను సూద్ సార్ దగ్గర వెళ్ళాం మేడం, కానీ ఆర్థిక సాయం చేస్తా, బాబుకి హెల్ప్ చేస్తా అని చెప్పిండు, ఇంకా చేయలేదు మేడం. ఓకే. చెప్పిండు, చెప్పి పంపించిండు కానీ ఇంకా చేయలేడు మేడం. ఇంకా అవకాశాలు ఏమైనా వచ్చినాయా అంటే బాబుకి ఈ పాటలన్నీ విన్న తర్వాత? రైతు పాట గానీ, తర్వాత పాట రేలా నుంచి కూడా ఫోన్లో వచ్చింది, సింగర్ బిక్సు నాయక్ సార్ చెప్పిండు. మళ్ళా ఏమో మేము జబర్దస్త్లో పోవాలని అనుకుంటున్నాం సార్. నా బాబు సుధీర్ అన్నకు ఇప్పుడు దాకా వీడియో చేరలేదా అని అంటాడు. మళ్ళీ రశ్మి మేడంకు కూడా ఇప్పుడు దాకా వీడియో చేరలేదేమో, వాళ్ళు ఫోన్ చేస్తే మేము పోతామని కూడా నా బాబు కోరిక కూడా ఉంది, నా కోరిక కూడా ఉంది మేడం. అక్కడ దాకా అందరు చూసిన వాళ్ళు కూడా అక్కడ దాకా వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అదే అండి, వాళ్ళ అమ్మ కోరిక ఏంటంటే జబర్దస్త్ లాంటివి, మల్లెమాల లాంటి టాలెంట్ షోస్ కి అన్నిటికీ కూడా బాబు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అక్కడి వరకు ఈ వీడియో రీచ్ అయ్యేంత వరకు కూడా మీ సపోర్టే కావాలి. మీరు షేర్ చేసినట్టయితే, మీరు లైక్ కొట్టడం వల్ల అంత దూరం వెళ్తాయి, బాబుకి ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి దయచేసి చూస్తున్న మీరంతా కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నూరేళ్ళ నా జీవితం అమ్మతోని గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా అమ్మతోటి ఉండాలి.